ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవి చూసుకొని వద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఒక్కళ్ళు వెళ్ళాలంటే బోర్ కదా, ఇలా ఎవరైనా ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటే చక్కగా ఇద్దరం కలిసి అలా వెళ్ళి రావచ్చు అనమాట. మన శారీస్కి నేను ఫాల్స్ స్టిచ్ చేసుకున్నాను కదా, వాటికి టసల్స్ రాలేదండి 2 శారీస్కి. వాటి కోసం థ్రెడ్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. థ్రెడ్స్, బీడ్స్ అవి కావాలి కదా, సో అందుకని చెప్పేసి అవి తీసుకొద్దామని చెప్పి అయితే బయలుదేరుతున్నాను. తనేమో ఇంకా లైనింగ్స్, ఫాల్స్ కొన్ని తీసుకోవాలంట. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేనైతే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి అయితే మార్కెట్కి వెళ్తాము. మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందన్నమాట మ్యాచింగ్ సెంటరు. ఇంకా నేను కూడా కలిసి వెళ్ళాము, నడుచుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుంటూ. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే మేము తీసేసుకున్నామండి. బ్లౌజ్ పీసెస్, ఫాల్స్ అవన్నీ తీసుకున్నాము. నాకు కావాల్సినవి నేను, తనకు కావాల్సినవి తనైతే తీసుకున్నాము. కానీ ఈ షాప్స్లో ఫిక్స్డ్ రేటు అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించాయండి. వీలైనంత వరకు ఇలాంటివి మనం హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే ప్రైస్ తక్కువ పడుతుందని నా అభిప్రాయము. ఇక అక్కడ నుంచి ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ థ్రెడ్స్ అలాగే బీడ్స్ అవైతే తీసేసుకున్నాను శారీ కోసం టసల్స్ వేయడానికి. ఇంకా రెడీమేడ్ టసల్స్ కూడా దొరుకుతున్నాయి. అవన్నీ తీసుకొని అయితే మేము ఇంటికైతే వచ్చేసాం. నా డిన్నర్ రెసిపీ వచ్చేసి రాజ్మా ఇంకా కాబూలీ శనగలు. ఏదైనా ఒక రకంతో అయినా చేసుకోవచ్చు, ఇలా కలిపైనా చేసుకోవచ్చు. వీటి కోసం అయితే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఇవి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యాబేజ్ మరీ రెగ్యులర్గా తినం కాబట్టి వీక్లీ వన్స్, ట్వైస్ అలా తింటే పర్లేదండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు. ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. 1/2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కూరగాయ ముక్కలను అయితే కొంచెం సేపు సాట్ చేసుకుందాము. మరీ కుక్ అవ్వక్కర్లేదు, పచ్చిదనం పోతే సరిపోతుంది అనమాట. వావ్, భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో చక్కగా కొంచెం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, కారం అవసరం లేదు. కొంచెం సేపు అయితే మగ్గించుకుందాము. ఇవి పచ్చి కూరగాయలు కదా, ఆయిల్ తక్కువ వేసాం కదా, త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు వేసేసుకుందాము. ఉప్పులో వాటర్ వస్తుంది కదా, త్వరగా మగ్గిపోతాయి. కూరగాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాము. మిరియాల పొడి ఏంటంటే తేలిగ్గా అరుగుతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అసలు ఆయిల్ వేసానా లేదా అన్నట్టుగా వేసానండి, 1 టేబుల్ స్పూన్ కూడా వేయలేదన్నమాట. ఎంత తక్కువ ఆయిల్తో చేసుకుంటే అంత బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులో గీ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. మా బాబు కోసం ఇక్కడ ఎగ్ రోల్ చేస్తున్నాను. వాడికి టొమాటో సాస్ అంటే ఎంత ఇష్టం అండి, చాలు చాలు చాలు, వెరీ గుడ్. చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం వెజ్జీస్ పెట్టేద్దాం, అయిపోతుంది. ఫోటో తీ ఒకటి. ఎస్, ఇప్పుడు వావ్, సో యమ్మీ, ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా పిల్లలకి హెల్దీగా డిన్నర్ కింద చేసి పెడితే చాలా మంచిదండి వాళ్ళకి. మనం రైస్ పెడితేనే మంచిది అని అనుకుంటాం, అలా ఏం లేదు. చక్కగా ఇలా పెట్టేసి ఇలా మంచిగా రోల్ చేద్దాం. ఆగు, ఇదిగోండి 2 రోల్స్. ఇదిగోండి చక్కగా కూరగాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇందులో ఉప్పు, మిరియాల పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఉడకబెట్టుకున్న ఈ కాబూలీ శనగలు కూడా కొన్ని వేసుకుందాం. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇవి కూడా కొంచెం సేపు వేగనిద్దామన్నమాట. కొంచెం వేడైతే బాగుంటాయి, వేడివేడిగా. ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ ఇవన్నమాట, చాలా మంచిగా ఉంటుంది. ప్రోటీన్ విత్ ఫైబర్. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వీడియోస్ కూడా కంటిన్యూగా చూడాలి. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అలా అనుకున్నప్పుడు నా వీడియోస్ని అయితే కంపల్సరీగా చూస్తూ ఉండండి. ఇలా చేసుకొని తిన్నారంటే కడుపుకి ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు, అలాగే చక్కగా డైజెషన్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఉడకబెట్టుకునే కొన్ని వేసుకున్నాము, వెజ్జీస్ ఉన్నాయి కదా, దీంట్లో చక్కగా డైజెషన్ అయిపోతుంది. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోండి. దీనికి బదులుగా ఉడికించిన వీటి బదులుగా ఓన్లీ స్వీట్ కార్న్ వాడుకోండి, చక్కగా అరిగిపోతాయండి అవైతే తేలిగ్గా. అప్పుడు ఇవేమీ వేయకుండా స్వీట్ కార్న్ చక్కగా స్టీమ్ చేసి బాయిల్ చేసుకోండి, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఏం వేయను, ఇంకా చక్కగా తినేస్తాను, హాయిగా ఉంటుంది. అదన్నమాట సంగతి. మరి మీరేం చేసుకున్నారు డిన్నర్, మీ స్పెషల్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మన
మన రెసిపీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా వేడి వేడిగా వడ్డించుకుందాము. వావ్, ఎంత బాగా ఎమ్మిగా కనిపిస్తుంది కదా. మీరు ఇలా చేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎలాగైనా తినొచ్చండి. చాలా బాగుంది కదా. ఈరోజు నా డిన్నర్ రెసిపీ అయితే ఇది. ఇప్పుడు దీన్ని నేను ఎంజాయ్ చేయబోతున్నాను. మా వాడు అక్కడ ఎగ్ రోల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఉంది పుష్? ఓకే, నైస్. మీరు కావాలనుకుంటే ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చండి, లేదు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, పూర్తిగా ఆప్షనల్. చాలా బాగుంది. నేను చేశానని నేను చెప్పట్లేదు, మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి. మేముండే కాలనీలో గ్రీనరీ ఎంత బాగుంటుందంటే అసలు చూడండి, చెట్లే చెట్లు, మంచి విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుందండి. చూస్తున్నారా, చక్కగా ఉంటాయండి భలే. ఇదిగోండి, ఆ సైడ్ కాకుండా ఈ సైడ్ కూడా చూడండి, అందరు చక్కగా చెట్లు పెంచుకుంటారండి. మామిడి చెట్లు బాగున్నాయి ఇటువైపు. కానీ అందరి ఇళ్ళల్లో జెట్ ఫ్లైట్ అంటారు కదా, అదిగోండి కనిపిస్తుందా మీకు? ఓ అదిగో. అలాగే ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంటాయో. మా రోడ్లో అందరింటి ముందు ఆల్మోస్ట్ మామిడి చెట్లు ఉంటాయండి. భలే అనిపిస్తుందండి ఈ ఏరియా. నాకు చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా, పొల్యూషన్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది ఈ ఏరియా. ఎంత బాగుంది. ఇలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తాను అనమాట. అది సంగతి. వాకింగ్ అయితే అయిపోయింది. ఇక అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రిలాక్స్ అయిపోయి అప్పుడు కిందకి దిగుతా. గాలి చూడండి ఎంత బాగా వస్తుందండి మాకు. మొత్తం ఓపెన్ ఏరియా, చెట్ల వల్ల నా చుట్టూ చూడండి, ఆ చెట్ల వల్ల, ఓపెన్ ఏరియా వల్ల మంచి గాలి వస్తుందండి. భలే గాలి వస్తుంది. ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ప్రశాంతంగా వస్తుంది అసలు. చూడండి, వస్తూనే ఉంటుంది విపరీతమైన గాలి. ఇటైతే మార్నింగ్ నుంచి ప్రస్తుతానికి గాలే గాలి, వద్దన్నా వస్తున్నట్టుంది. జొన్నపిండి పట్టుకున్నాం కదా, దీనికి ఫర్మెంట్ అవ్వడానికి ఒక 4-5 అవర్స్ బయట పెట్టేస్తే చక్కగా ఇలా పొంగిందనమాట. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఇడ్లీ పిండి లాగా ఉండాలి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. తర్వాత ఇదిగోండి చక్కగా ఇలా ఇడ్లీ అయితే వేసేసుకోవాలి. మనకి నార్మల్ ఇడ్లీ ఉడకడానికి పట్టే టైం కంటే ఒక 5 నిమిషాలు అయితే ఎక్కువగా పడుతుంది అనమాట దీనికి, అంతే. కానీ ఇడ్లీ ఉడికిన తర్వాత కూడా వెంటనే అయితే తీయడానికైతే రాదనమాట. వేడివేడిగా ఇడ్లీ తీస్తే దానికి అతుక్కుపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 నిమిషాలు అయితే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత అప్పుడు ఇడ్లీ తీసుకోవాలి. చూసారా, తేలిగ్గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. లేకపోతే కొంచెం మెత్తగా ఉండి విరిగినట్టుగా అయిపోతుంది అనమాట. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఎంత బాగున్నాయో కదా. ఇక్కడేమో నా కోసం జొన్న ఇడ్లీ, మా బాబు కోసం అయితే వైట్ ఇడ్లీ అయితే వేసేసుకున్నాం అనమాట డిన్నర్లో. ఇక దీనికి పల్లీ చట్నీ అయినా, టమాటా కొత్తిమీర చట్నీ అయినా, పుదీనా చట్నీ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేశాను. చూడండి ఎంత స్మూత్గా నీట్గా కనిపిస్తుందో, స్పాంజ్ లాగా వస్తాయండి. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ మన రవ్విడ్లీ లాగే ఉంటుంది, కలర్ ఒక్కటే చేంజ్ అంతే. మీరు ఇలా చక్కగా ఈ రెసిపీస్ అన్నీ ఫాలో అయితే వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు.